ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ రివర్ను ప్రక్షాళన చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ ప్రక్షాళన చేస్తే కాంగ్రెస్కు పేరొస్తుందని బీజేపీ బీఆర్ఎస్ అడ్డుకుంటున్నాయని విమర్శించారు. ఉస్మాన్ సాగర్ దగ్గర గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్. గోదావరి జలాలను మూసీ నదిలోకి తెచ్చి నగర ప్రజల దాహార్తిని తీర్చుతామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు హైదరాబాదు నగరం అంటే ప్రపంచ దేశాలలోనే ఒక గొప్ప పేరు పొందిన నగరం. 1922లో ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తే 100 సంవత్సరాల పైగా ఈ నగరానికి వస్తున్న వివిధ జిల్లాల ప్రజల్ని, వివిధ రాష్ట్రాల ప్రజలను, వివిధ దేశాల నుంచి వచ్చే ప్రజలకు ఈరోజు తాగునీరు అందుతున్నది అనంటే ఆనాడు నిజాం సర్కారు దూరదృష్టితో ఆలోచన చేసి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను కట్టడం ద్వారా ఈరోజు మనకు తాగునీటి సమస్య తీరింది. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను తరలించే కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటే అవి 2016 సంవత్సరంలో నగరానికి వచ్చినాయి. ఆనాడు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్గా మంత్రిగా ఉన్నాయన ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ చేసిన పనులకు షామీర్పేట దగ్గర పోయి గోదావరి జలాలు నెత్తి మీద చల్లుకొని ఫోటోలు దిగి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసిండు. నువ్వు నెత్తి మీద గోదావరి జలాలు చల్లుకున్నంత మాత్రాన నువ్వు చేసిన పాపాలు ఎక్కడికి పోవు అని చెప్పి ఆనాటి మంత్రికి నేను చెప్పదలుచుకున్నా. ఈనాడు చరిత్రను చూడండి. నిజాం సర్కార్ తర్వాత ఈ నగరానికి తాగునీటి సమస్యను తీర్చాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. అది 1965 కావచ్చు, 1991, 93 కావచ్చు, 2002, 2005, 2008 కావచ్చు. వివిధ సందర్భాలలో అటు మంజరా నది జలాలు, మూసీ నది జలాలు, ఈసీ నది జలాలు, గోదావరి జలాలు, కృష్ణా జలాలు, ఇలా హైదరాబాదు నగరానికి తాగునీటి జలాలను తరలించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే. ఒక్కసారి మాత్రం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2002లో పనులు ప్రారంభించారు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో ఇటు గోదావరి నుంచి కానీ అటు కృష్ణానది నుంచి కానీ ఒక్క చుక్క నీళ్లు తరలించాలన్న ఆలోచన 10 సంవత్సరాల నాటి పాలకులు చెయ్యలేదు. మళ్ళీ ఈనాడు తిరిగి కాంగ్రెస్లకు అధికారంలోకి వచ్చిన తర్వాతనే మళ్ళీ గోదావరి జలాలను తరలించాలి. ఈసారి కేవలం హైదరాబాదు నగర తాగునీటి సమస్యను తీర్చడమే కాదు, నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నది. ఇవాళ నల్గొండ జిల్లాలో మూసీ నది కాలుష్యం అటు ఇబ్రహీంపట్నం కావచ్చు, లేకపోతే భువనగిరి, అదేవిధంగా మునుగోడు నియోజకవర్గాలు ఆ కిందికి కృష్ణానది వరకు ఈరోజు 350 కిలోమీటర్లు వికారాబాదు మచ్కుందు దగ్గర మొదలై కృష్ణానదిలో కలిసే మూసీ నది నీళ్లు ఈరోజు కాలుష్యానికి మారుపేరుగా మారినాయి. ఆనాడే మాట ఇచ్చిన తప్పకుండా మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం, మూసీ నదిని పునరుజ్జీవింపజేస్తాం, హైదరాబాదు నగరాన్ని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దడమే కాదు, ఎక్కడ నీళ్లుంటాయో అక్కడ నాగరికత ఉంటుంది, ఎక్కడ నీటి ప్రవాహం ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది, ఎక్కడ నీటి లభ్యత ఉంటుందో అక్కడ నగరాలు మహానగరాలుగా మారుతాయి. అందుకే ఇవాళ ఎవరు అడ్డం పడ్డా, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నిటిని ఒకటొకటిగా అధిగమించుకుంటూ సమస్యలు సృష్టించినప్పుడు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం. ఏటీసీ సెంటర్లలో చదువుకునే విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ ముఖ్యమన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. పని చేయడానికి కావాల్సిన నైపుణ్యం ఉన్నప్పటికీ సాఫ్ట్ స్కిల్స్ లేక ఇంటర్వ్యూలు ఎదుర్కోలేక ఉద్యోగాలు పొందట్లేదన్నారు. సాధించాలనే తపన ఉన్నప్పుడే ఉద్యోగం దొరుకుతుందన్నారు. హైదరాబాద్లోని రెడ్ హిల్స్లో ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీచర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి.
ఏటీసీల్లో 100% అడ్మిషన్లు రావడం సంతోషంగా ఉందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఏ ఇన్స్టిట్యూట్కైనా అడ్మిషన్స్ ఛాలెంజింగ్ అన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఆలోచనతో అన్నింటినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి అడ్మిషన్స్ పెరిగేలా చూశారన్నారు. సమాజంలో ఎవరికి లేని గౌరవం కేవలం టీచర్లకు మాత్రమే ఉంటుందన్నారు. ఏటీసీల్లో చదివే విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకున్నప్పుడే సక్సెస్ అవుతామన్నారు. 539 అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావాలని అడుగుతున్నారని, ఈ అంశం సీఎం దృష్టికి తీసుకువెళ్తారని చెప్పారు మంత్రి వివేక్ వెంకటస్వామి. 98% అడ్మిషన్స్ వస్తున్నాయంటే ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. బికాజ్ ఎన్ని ఇన్స్టిట్యూషన్కి కూడా అడ్మిషన్స్ ఈజ్ అ ఛాలెంజ్, రియల్లీ ఇట్స్ అ ఛాలెంజ్. దానకిషోర్ గారి ఐడియా ఏదైతే ఉందో ఇతర డిపార్ట్మెంట్స్, ఎందుకంటే ద ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టరు, లేబర్ ఇన్స్పెక్టరు వీళ్ళందరూ వెళ్ళినప్పుడే కొద్దిగా డెఫినెట్లీ ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కూడా ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. టీచర్స్కి ఎంత రెస్పెక్ట్ వస్తుందో ఏ ప్రొఫెషన్లో లేదండి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రొఫెషన్ వన్ కెన్ బీ ఇన్. నేను అదే దానకిషోర్ గారికి అదే చెప్పాను. 4 o'clock నేను సీఎం గారితో కలుస్తాను నేను అదర్ ప్రోగ్రామ్. ఐ విల్ ట్రై టు పుష్ ఫర్ దిస్ ప్రపోజల్ ఆఫ్ 539 అవుట్సోర్సింగ్కి. అది చేసుకోవాలి, లేకపోతే దెర్ ఇస్ నో యూస్. రాష్ట్రంలోని 65 ఏటీసీల్లో 54 కాలేజీల్లో 100% అడ్మిషన్స్ వచ్చాయన్నారు. 54 కాలేజీల ప్రిన్సిపల్స్, 10 మంది ఉమ్మడి జిల్లాల స్పెషల్ ఆఫీసర్స్, 34 మంది వైస్ చైర్మన్లు, 20 మంది ట్రైనింగ్ ఆఫీసర్స్, 32 మంది డిప్యూటీ ట్రైనింగ్, అసిస్టెంట్ స్కిల్ ట్రైనింగ్ ఆఫీసర్లను సన్మానించారు మంత్రి వివేక్. టీచర్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన సెలబ్రేషన్స్ లో మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, లేబర్ అడిషనల్ కమిషనర్ గంగాధరలు పాల్గొని అనంతరం టీ-గేట్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఏటీసీ సెంటర్లలో ఎక్కువ మంది బలహీన వర్గాల పిల్లలే చేరుతారన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్. ఏటీసీల్లో చదువుకున్న విద్యార్థులకు ఉపాధి కల్పించకపోతే మనం ఎంత చేసినా ఫలితం ఉండదన్నారు. ఐటీఐలపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారని, సీరియస్ గా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. లేబర్, ఎడ్యుకేషన్, హెల్త్ ఇలా అన్నింటినీ ఒకే విభాగం కిందకు తీసుకొచ్చామన్నారు. ఏటీసీ సెంటర్లలో నేర్పించేది రియల్ స్కిల్స్ అన్నారు. ఎప్పుడు లేని విధంగా ఏటీసీ సెంటర్లలో పనిచేసే ఉపాధ్యాయుల కోసం టీచర్స్ డే సెలబ్రేషన్స్ చేశామన్నారు. ప్రభుత్వ ఐటీఐలో 20,000 మంది విద్యార్థులు చేరారని తెలిపారు దానకిషోర్. Whatever trainings you give, unless a student is placed a gainful employment, it's of no use. వీళ్ళందరూ కూడాను 20 నుంచి 17,000, 18,000, 21,000 రూపాయల జీతాలు, లేకపోతే 10,000 రూపాయల జీతాలు తీసుకుంటుంటే లేబర్ వర్కర్స్ మొత్తం ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడాను చాలామంది హైయర్ స్టడీస్కి వెళ్తున్నారు, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఐఆమ్ షూర్ వాళ్ళ పిల్లల్ని ఈ డిపార్ట్మెంట్లోకి వస్తుంటారు, ట్రైనింగ్లకు వస్తుంటారు, ఐటీఐలకు వస్తుంటారు. వాళ్ళు 90% మంది బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు ఇక్కడ ఈ విద్యా సంస్థలు మన దగ్గర చదువుకుంటున్నారు. అందరూ కూడా వెళ్ళి ప్రిన్సిపల్స్కి దన్నుగా నిలిచారు కాబట్టి ఈరోజు చక్కటి అడ్మిషన్స్ జరిగాయి. మన ఐటీఐలో ఉంటున్న 20,000 మంది విద్యార్థుల్లో మంచి మెరికల్ లాంటి బాగా చదువుకున్న 5,000 మంది విద్యార్థులు తీసుకొని ఫారిన్ లాంగ్వేజ్ తీసి నేర్పించాలి వాళ్ళకి. ఏటీసీల్లో 100% అడ్మిషన్స్ తేవడం పెద్ద టాస్క్ అని, ఒక్కో జిల్లాకు స్పెషల్ ఆఫీసర్ నియమించి అడ్మిషన్స్ సాధించామన్నారు లేబర్ అడిషనల్ కమిషనర్ గంగాధర్. గ్రామీణ ప్రాంత పిల్లలకు అవగాహన కల్పించామని చెప్పారు. 10th ఇంటర్ డ్రాప్అవుట్ పిల్లలపై ఫోకస్ చేశామని తెలిపారు. 20% ఉన్న అడ్మిషన్లను 90%కి తీసుకొచ్చామని చెప్పారు గంగాధర్. ఈచ్ ఐటీఐ వెళ్ళి మీరు కంపల్సరీ విజిట్ చేయాలి, ఏటీసీ విజిట్ చేయాలి. అక్కడ ఇష్యూస్ ఏమున్నాయో మా దృష్టికి తీసుకొని రండి, దాన్ని బట్టి మేము అడ్రస్ చేస్తాము అని కంటిన్యూస్గా ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక రివ్యూ మీటింగ్స్ పెట్టడము, వీడియో వర్చువల్ మీటింగ్స్ విత్ ఆల్ ప్రిన్సిపల్స్తో మాట్లాడడము, అట్లా డిఫరెంట్ ఇనిషియేటివ్స్, డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫాలో అవ్వడం జరిగింది సార్. పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ని మనం ట్యాప్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్స్ని పట్టుకొని వాళ్ళని సెన్సిటైజ్ చేసి ఏటీసీస్లో జాయిన్ అవ్వండి అని చెప్పడం కూడా జరిగింది సార్. తమ శాఖలో టీచర్స్ డే సెలబ్రేషన్స్ చేయడం సంతోషంగా ఉందన్నారు ఐటీసీ ఉద్యోగులు. తమను గుర్తించి ప్రోత్సహించినందుకు మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్కు ధన్యవాదాలు చెప్పారు. నగరంలో శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తోంది జీహెచ్ఎంసీ. గణేష్ల నిమజ్జనాల అనంతరం హుస్సేన్ సాగర్తో పాటు చెరువులను క్లీన్ చేస్తున్నారు పారిశుద్ధ కార్మికులు. రోడ్లపై పేరుకుపోయిన చెత్తను కూడా శుభ్రం చేస్తున్నారు. విగ్రహాల వ్యర్థాలను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు సిబ్బంది. ఇక నగరాన్ని 2 రోజుల్లో క్లీన్గా అందిస్తామని తెలిపారు జీహెచ్ఎంసీ అధికారులు. సిటీలో
గణేష్ నిమజ్జనాలు ముగిసిన తర్వాత హుసేన్ సాగర్ తో పాటు చెరువుల్లో భారీగా విగ్రహాలు, పూలు, చెత్త పేరుకుపోయాయి. దీంతో క్లీన్ చేస్తున్నారు పారిశుద్ధ్య కార్మికులు. రోడ్లపై కూడా పెద్ద ఎత్తున పేపర్ కటింగ్స్ ఉన్నాయి. యుద్ధ ప్రాతిపదికన రోడ్లను శుభ్రం చేస్తున్నారు. గ్రేటర్లో దాదాపు 2,70,000 విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరాయి. నిమజ్జన ప్రక్రియ ముగియడంతో పారిశుద్ధ్య పనులు చేపట్టారు బల్దియా సిబ్బంది. రోడ్లపై హుసేన్ సాగర్ చెరువుల్లోనూ వ్యర్థాలను తొలగిస్తున్నారు. ట్యాంక్ బండ్లో 12,000 టన్నుల వ్యర్థాలను తొలగించారు. మరో 8,000 టన్నుల వేస్టేజ్ ఉన్నట్లు గుర్తించారు. మరో 2 రోజుల పాటు దాదాపు 15,000 కార్మికులతో శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు అధికారులు. ఇక్కడ నుంచి అంబేద్కర్ చౌరస్ నుంచి రవీంద్ర భారత్ వరకు ఉంది సార్. అది కంటిన్యూగా చేస్తున్నాము. మేము ఇప్పుడు 10 గంటలకు స్టార్ట్ చేసినాం సార్. అన్ని సంచులలో పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాము. రాగానే వెనక నుంచి టిప్పర్ వస్తుంది. మా ఇక్కడ ఎస్ఐపీ వస్తున్నాడు, తీసుకుంటే టిప్పర్లో తీసుకుపోయి అంతా సాఫ్ చేస్తాడు. మేము ఇప్పుడు స్టార్ట్ చేసినాం సార్ 10 గంటలకు. మాకు 3:30-4 గంటల వరకు అయిపోతుంది సార్. మన పబ్లిక్కి ఎలాంటి ఇబ్బంది కాకుండా మొత్తం క్లియర్ చేస్తున్నాం. చెత్త మేజర్గా అయితే చెత్త ఎక్కడ ఏమున్నా సరే కానీ అదర్ సర్కిల్ నుంచి కూడా వస్తున్నారు. మన సర్కిల్ ఇక్కడ నుంచి కూడా మన వేరే సర్కిల్ నుంచి కూడా మా ఏమోచి గారు, చంద్రశేఖర్ రెడ్డి సారు, అట్లే మా డీసీ సార్ కూడా మాకు మంచి సపోర్ట్ చేయడం, మాకు కోఆర్డినేట్ చేయడము, అందరితో మాట్లాడి డిస్కషన్ ఒక టీమ్గా మన ట్రాన్స్పోర్ట్ సెక్షను, ఎంటమాలజీ, మన హెల్త్ సెక్షన్ అందరం కలిసి మాట్లాడుకుని టీవీ ద్వారా మంచి వర్క్ చేసుకుంటున్నాం ప్రజెంట్గా అయితే. గణేష్ల నిమజ్జనంతో నగరంలో పేరుకుపోయిన చెత్తను క్లీన్ చేస్తున్నారు జీహెచ్ఎంసీ కార్మికులు. 15,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. రెగ్యులర్ డేస్ తో పోల్చితే నిమజ్జనం సమయంలో ఎక్కువ వర్క్ ఉంటుందన్నారు జీహెచ్ఎంసీ కార్మికులు. ఊడ్చుకము, కుప్పలు ఎత్తుకము, ఊడుస్తాము, కుప్పలు ఎత్తుతాము, పడ్డట్లే ఊడుస్తాము. మళ్ళీ కుప్పలు ఎత్తేటోళ్ళు మా వాళ్ళు ఎత్తుతాం, మేమే ఎత్తుకుంటాము. రాకుంటే మేము మంచిగా చేస్తాం దేవునికి 11 రోజులు. చేతులతోని జాడికట్టతోని తీసినాం మేడం. ఎంత కష్టం ఉన్నా కూడా తీసినాం. పోయిన సంవత్సరం కొంచెం తక్కువ ఉండే, బొమ్మలు వినాయకులు కూడా తక్కువనే ఉండే. ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ ఉంది. పని కూడా కొంచెం ఎక్కువ అయింది మాకు. మేము ఒక గ్రూప్కి 4-5 మంది వస్తాం. మేమే చేసుకున్నాం, మేమే ఎత్తుకున్నాం, మంచిగా చేసినాము. ప్రధాన రహదారులపై పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తున్నారు జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు. పూలు, సామగ్రి, ఇతర చెత్త చెదారం, ఆహార పదార్థాలు తొలగిస్తున్నారు. కలర్స్, కాగితాలు రోడ్లకు అతుకుపోవడంతో వాటర్ ట్యాంకర్తో నీళ్లు పోస్తూ తొలగిస్తున్నారు. లిబర్టీ నుంచి ట్యాంక్ బండ్ వరకు యుద్ధ ప్రాతిపదికన శుభ్రం చేస్తున్నారు కార్మికులు. నగరంలో విగ్రహాల ఊరేగింపు మార్గాలను, సరస్సులను, చెరువులను క్లీన్ చేశారు. 15,000 మంది శానిటేషన్ వర్కర్లు, 1,200 స్వచ్ఛ ఆటో టిప్పర్లతో పాటు ఇతర యంత్రాలతో రోజు 6,500 టన్నుల వ్యర్థాలను సేకరించారు. నిమజ్జనాలతో 11,200 టన్నుల అదనపు వ్యర్థాలను జవహర్ నగర్ లోని డంపింగ్ యార్డుకు తరలించారు జీహెచ్ఎంసీ కార్మికులు. అక్కడ వ్యర్థాలను ప్రాసెసింగ్ చేస్తున్నారు. పూలు, కాగితాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర శిథిలాలను తొలగించారు పారిశుద్ధ్య కార్మికులు. హుసేన్ సాగర్ తో పాటు ఇతర చెరువుల వద్ద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల అవశేషాలు, పూజా సామగ్రి, ఇతర వ్యర్థాలు సేకరించారు. నీటి కాలుష్యాన్ని నివారించేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక బృందాలు చెరువులను క్లీన్ చేశారు. విద్యా వ్యవస్థను ఉన్నతంగా తీర్చిదిద్దేలా సమూల మార్పులు తీసుకొస్తామన్నారు విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి. ఇందుకోసం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తామన్నారు. వికారాబాద్లోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, డైట్ కాలేజీలను సందర్శించారు ఆకునూరి. విద్యా బోధన, మౌలిక వసతులు, విద్యార్థుల సంఖ్యపై ఆరా తీశారు. తమకు పాఠ్య పుస్తకాలు లేవని, హాస్టల్లోనూ మౌలిక సదుపాయాలు లేవని కమిషన్ చైర్మన్కు వివరించారు విద్యార్థులు. త్వరలోనే పాఠ్య పుస్తకాలు సమకూరుస్తామని హామీ ఇచ్చారు ఆకునూరి. అలాగే డైట్ కాలేజీ ఆవరణలోని హాస్టల్లో మరమ్మతులు చేసి డిగ్రీ కాలేజీ నిర్వహించేందుకు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. వేరియస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే డిగ్రీ కాలేజీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, డైట్, అట్లాగే గవర్నమెంట్ బీసీ రెసిడెన్షియల్ కాలేజు, ఇవన్నీ కూడా విజిట్ చేసి అర్థం చేసుకోవడానికి రావడం జరిగింది ఇక్కడ. సో తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఒక కాంప్రిహెన్సివ్ రిపోర్టు ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి తయారు చేస్తున్నాము. సో దాంట్లో భాగంగా అంటే ప్రాక్టికల్గా ఫీల్డ్లో ఏం జరుగుతుంది యాక్చువల్గా, సో ఎలాంటి వంశన్స్ ఉన్నవి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవి, సో ఎట్లా వాళ్ళకి కండక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి రావడం జరిగింది ఇక్కడ. దోస్త్ సంబంధించిన సాఫ్ట్వేర్ కానీ, పాలసీ కానీ, సో దాంట్లో ఈ ఇష్యూస్ బాగా కనబడుతున్నవి. సో ముఖ్యంగా చాలామంది పిల్లలు, మెజారిటీ పిల్లలు సిటీకి రావడానికి ఉత్సాహం చేస్తున్నారు. ఆ సిటీకి రావడం వలన అక్కడ సిటీలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోకపోవడము,
అక్కడ హాస్టల్ సరిపోకపోవడం ఇలాంటి విషయం కూడా మేము చూడడం జరిగింది. సో దాంతో మనకి ఈ గ్రామాలలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలు స్ట్రెంత్ బాగా పడిపోవడం కూడా మేము చూస్తున్నాము. సో దీనికి సంబంధించి మేము ఆ కన్సర్న్ అధికారులతో మాట్లాడి సో ఇంకా ఈ పాలసీలో కొంత ఇంప్రూవ్మెంట్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. ప్రతిష్టాత్మకమైన ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీఆర్ఎస్ తటస్థ వైఖరి తీసుకోవడం అత్యంత విచారకరమన్నారు సిపిఐ జాతీయ నేత నారాయణ. ఇది తెలంగాణ ప్రజలను మోసం చేయడమే అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ను వాడుకునే బీఆర్ఎస్ తెలంగాణ బిడ్డకు మద్దతు ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. ఆయన చెప్పిన తీర్పులు చారిత్రాత్మకమన్నారు. అలాంటి వ్యక్తి పోటీ చేస్తున్నప్పుడు తటస్థ వైఖరి ప్రకటించడం అంటే తెలంగాణకు ద్రోహం చేసినట్టేనని అన్నారు నారాయణ. ప్రతిష్టాత్మకంగా జరిగేటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల పోటీలో టీఆర్ఎస్ తటస్థ వైఖరి తీసుకోవడం అనేది అత్యంత విచారకరం. తెలంగాణ ప్రజల్ని మోసం చేయడమే దగా తప్ప ఇంకోటి కానీ కాదు. తెలంగాణ బిడ్డగా ఉన్నటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సహకరించిన వాడు. దేశవ్యాప్తంగా న్యాయ కోదిగా నీతులు చెప్పినటువంటి వ్యక్తి. ఆయన తీర్పులు చారిత్రాత్మకం. అలాంటి వ్యక్తిని ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నప్పుడు తటస్థంగా ఉండడం అంటే ఏ తెలంగాణ పేరు చెప్పి ఏ తెలంగాణ ప్రజలు చెప్పి తెలంగాణ సెంటిమెంట్ ఉపయోగించి మీరు గెలిచారు, 2 మాటలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాంటి టీఆర్ఎస్ పార్టీ బాయ్కాట్ చేయడం అంటే ఇది ఆత్మహత్య సదృశ్యం. తెలంగాణ ప్రజలు వినాయక నవరాత్రి వేడుకలు నిమజ్జనాలు పూర్తి కావడంతో హుండీలు లెక్కిస్తున్నారు నిర్వాహకులు. బాలాపూర్లో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భారీ ఎత్తున వినాయకుడిని దర్శించుకున్నారు భక్తులు. దీంతో కానుకలు డబ్బులను అందించారు భక్తులు. బాలాపూర్ హుండీ డబ్బులు లెక్కించారు నిర్వాహకులు. మొత్తం 23,13,760 రూపాయలు వచ్చాయని తెలిపారు బాలాపూర్ నిర్వాహకులు. సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని ఎన్ఎన్జీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశుడి లడ్డూ వేలంపాట నిర్వహించారు. పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలంపాటలో సాయి కిరణ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి 25,116,000లకు లడ్డూను కైవసం చేసుకున్నారు. దీంతో నిర్వాహకులు సాయి కిరణ్కు లడ్డూను అందించారు. 2 ఏళ్లుగా ప్రయత్నం చేస్తుంటే ఈసారి లడ్డూ రావడంతో సంతోషం వ్యక్తం చేశారు సాయి కిరణ్. నందారం నరసింహగౌడ్ వాళ్ళు నిర్వహించిన ఈ గణేష్ ఉత్సవాలలో నేను 25 లక్షలకి లడ్డు దక్కించుకోవడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. గత 3 సంవత్సరాలుగా ఈ లడ్డును దక్కించుకోవాలని ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశాను. కానీ లాస్ట్ ఇయర్ ఆ లడ్డును దక్కించుకోలేకపోయాను. కానీ ఈ ఇయర్ నేను లడ్డుని చాలా భారీ ఎత్తులో భారీ ధరకే దక్కించుకున్నాను. దేవుడి ఆశీర్వాదం నా పై నుండి ముందు ఇంకా సంపాదించి అందరికీ సేవ చేయాలనే దృక్పథంతో నాకు సెంటిమెంట్తో గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా చేశారు నిర్వాహకులు. హయత్నగర్లోని శివం హిల్స్ కాలనీలో నిలబెట్టిన మట్టి గణేశుడికి పూజలు చేసిన తర్వాత షవర్లతో నిమజ్జనం చేశారు. కాలనీలో నిర్వహించిన శోభాయాత్రలో డాన్సులు వేశారు స్థానికులు. భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేసుకున్న గణేశుడిని షవర్లతో నిమజ్జనం చేయడం సంతోషంగా ఉందన్నారు నిర్వాహకులు. నిమజ్జన అయ్యే స్థితికి చేరుకున్నారు. ఆ మామూలు వెనక్కి ఉండండి, ఎందుకంటే ఫోటో కూడా కవర్ అవుతుంది. ద్వారా
మనము తప్ప దొరకని అనుభవం దొరుకుతుంది మనకు. సో అందరూ పాల్గొన్న ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నారు, నిబంధన పాల్గొన్న ప్రతి ఒక్కరూ. టీనేజర్స్ జీవితాన్ని స్మార్ట్ ఫోన్లు ఖరాబ్ చేస్తున్నాయంటున్నారు డాక్టర్లు. ఫోన్లకు ఎక్కువ సమయం కేటాయించడంతో మానసిక శారీరక సమస్యలు వస్తున్నాయని తెలిపారు. 14 నుంచి 16 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలు 92% స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. ఒబేసిటీ, బీపీ, షుగర్లతో పాటు భవిష్యత్తులో హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. స్క్రీన్ టైం పెరగడంతో టీనేజర్స్లో అనారోగ్య సమస్యలు వస్తాయంటున్న నిమ్స్ డాక్టర్ అమరేష్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. మనిషి జీవితంలో స్మార్ట్ ఫోన్ ఒక భాగం అయిపోయింది. తిన్నా తినకున్నా స్మార్ట్ ఫోన్ లేకుండా మాత్రం ఉండలేని సిచ్యువేషన్ చేరుకున్నాడు. ఈ అంశాలకు సంబంధించి మనతో పాటు కార్డియోథొరాసిక్ సర్జరీస్ హెచ్ఓడి డాక్టర్ అమరేష్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. మొబైల్కి బానిస అయితే కనుక వాళ్ళకి ఎట్లాంటి హడిల్స్ ఉంటాయి లైఫ్లో? ఇది చాలా పెద్ద సమస్యగా మారిందండి. శారీరకంగా ఉన్నివ్వండి, మానసికంగా ఉన్నివ్వండి, రెండు విధానంగా ఇది చాలా పెద్ద సమస్య మారింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇది ఎపిడెమిక్ కాకుండా పాండమిక్ కింద కూడా మారే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మాకు ఎందుకు వస్తున్నాయి అంటే, అందరూ అంటారు నెక్ పెయిన్ కానీ హ్యాండ్ పెయిన్ వస్తుంది అంటే అది హార్ట్ డిజీజ్కి ఒక సంకేతన అని అంటారు. ఇంతకుముందు అట్లా ఉండేదండి. ఇప్పుడు నాకు చాలామంది టీనేజర్స్ వస్తున్నారు, మాకు నెక్ పెయిన్ ఉంది, హ్యాండ్ పెయిన్ ఉంది, పేరెంట్స్ వస్తున్నారు, వీళ్ళకి ఏమైనా హార్ట్ ప్రాబ్లం ఉందా అని. అంత సివియర్గా ఉంటుంది వాళ్ళకి పెయిన్. ఎందుకంటే మేము అప్పుడే అంటాం, ఇట్లా ఫోన్ చూస్తున్నారు అందుకనే ఉంటుందండి ఇది అని. అంత కామన్ అయిపోయిందండి ఇది. మెయిన్గా ఫోన్స్ కాన్స్టెంట్గా ఉండటం మూలంగా ఒకటి మెంటల్ హెల్త్ దెబ్బతింటుందండి. ముఖ్యంగా డిప్రెషన్ రావటం అనుకోండి, లేకపోతే యాక్టివిటీస్ మానేసేసరికి, ఫిజికల్ యాక్టివిటీ లేకపోయేసరికి బాగా డల్గా ఉంటాం, డిప్రెషన్ ఉంటాం, నెగటివ్ థాట్స్ రావటం, డార్క్ థాట్స్ రావటం, ఇవన్నీ చాలా కామన్ అయిపోయినాయి పిల్లల్లో. ఫిజికల్గా కూడా ఇది చాలా హానికరంగా ఉందండి. ముఖ్యంగా మేము అన్నట్టు మెడ నొప్పి, చెయ్యి నొప్పి ఇవన్నీ మనం ఏదో క్యాజువల్గా తీసుకున్నాం, కానీ కొన్నిసార్లు అయితే వస్తువులు కూడా లిఫ్ట్ చేసే పరిస్థితి లేకుండా ఉన్నారనమాట. అంత సివియర్గా వస్తుంది. ఫిజికల్ యాక్టివిటీ లేకపోయేసరికి బాగా ఒబేసిటీ పెరిగిపోయిందండి. ఇంకా అది హార్ట్ హెల్త్కి బాగా దారితీస్తుంది అది. సో ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, సివియర్ పెయిన్ ఇన్ ద నెక్, ఐ స్ట్రెయిన్ అవటం మూలంగా ఎర్లీ ఆన్సెట్ క్యాట్రాక్ట్స్ అవనివ్వండి, లేకపోతే హై పవర్స్ ఐ సైట్స్ ఇది అవటం కానీ, అట్లాగే షాలో బ్రీదింగ్ మూలంగా సరిగ్గా యాక్టివిటీ లేకపోయి షాలో బ్రీదింగ్ చేస్తూ ఉంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ బాగా ఎక్కువ రావటం, అట్లాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ రావటం, ఇవన్నీ సివియర్ కాన్స్టిపేషన్ ఉండటం, ఇవన్నీ యాక్టివ్ లైఫ్ స్టైల్స్ అంటే చిన్నపిల్లలు ఆడుకోవాలండి. యంగ్స్టర్స్ షుడ్, గాడ్ హ్యాస్ క్రియేటెడ్ దెమ్ టు బి యాక్టివ్. అలా యాక్టివిటీ సడన్గా ఆర్టిఫిషియల్గా కర్బ్ చేస్తే దట్ ఈస్ నాట్ అ న్యాచురల్ లైఫ్ అండి. డెఫినెట్లీ ఇట్ విల్ హర్ట్ ద హెల్త్. ఇప్పుడు కాకపోయినా అంటే గాడ్ విల్ ఫర్గివ్ ఎవ్రీథింగ్ వెన్ యూ ఆర్ యంగ్, బట్ ఈ డెఫినెట్లీ రాబోయే రోజుల్లో ఇది చాలా పెద్ద సమస్యగా మారుతుంది మనకి. హెల్త్ పరంగా ఇప్పుడు ఒకటే దగ్గర కూర్చొని వాళ్ళు రీల్స్ చూడమో, ఫోన్ చూడడం అంటే కూర్చొనే చూస్తున్నారు కాబట్టి, కూర్చొని చూసినప్పుడు ఈ ఒబేసిటీ కానీ ఇట్లాంటి ఇంకా ఎట్లాంటి ఇష్యూస్ ఉంటాయి? ఒకవేళ అది టీనేజ్లోనే పెరిగితే కొంచెం పెద్ద అయిన తర్వాత ఏమేమి డిసీజ్కి అది రీజన్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి? మనం ఆల్రెడీ చూస్తున్నామండి, నేను అన్నట్టుగానే స్పైనల్ ప్రాబ్లం, కూర్చొని చూసే బ్యాక్ ఇష్యూస్, సివియర్ బ్యాక్ ఏక్స్, స్పైనల్ ప్రాబ్లమ్స్, అట్లాగే ఒబేసిటీ, ఐ ప్రాబ్లమ్స్, ఇవైతే డైరెక్ట్ ఇంపాక్ట్ అండి. ఇవన్నీ డైరెక్ట్గా ఉన్నాయి. ఇండైరెక్ట్ ఇంపాక్ట్స్ అంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అవనివ్వండి, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అవనివ్వండి, ఈ ఇండైరెక్ట్గా. ఒబేసిటీ మూలంగా డయాబెటీస్ రావటం, రాబోయే రోజుల్లో డయాబెటీస్ రావటం, అట్లాగే యాక్టివ్గా లేరు కాబట్టి ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. డయాబెటీస్, హార్ట్ డిజీజ్, హైపర్ టెన్షన్, ఇవన్నీ చాలా ఎర్లీ ఆన్సెట్ అయిపోతుంది. మామూలుగా మనం చూసుకునే వాళ్ళం, ఎస్పెషలీ మనం చూసేవాళ్ళం 40-50 ఇయర్స్కి అప్పుడు బీపీ అది రైజ్ అయ్యేది అనుకునేవాళ్ళం. ఇప్పుడు మనకి 20-25 ఇయర్స్కే పేషెంట్స్ మనం చూస్తున్నాం బ్లడ్ ప్రెషర్ అయ్యేది. ఎందుకు? ఏం కారణాలు లేవు. ఏం కారణం అయి ఉంటుంది అంటే యాక్టివిటీ లేదు, మెంటల్ స్ట్రెయిన్ ఉంటుంది, స్లీప్ సరిగ్గా ఉండటం లేదు, దాని మూలంగా సివియర్ హైపర్ టెన్షన్ అట్ 20 ఇయర్స్, 25 ఇయర్స్. డెఫినెట్లీ రాబోయే రోజుల్లో ఇది గుండె జబ్బులకి ఇవే దారితీస్తాయండి. ఒబేసిటీ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి. ఈ 3 ఆర్ ద రూట్ కాజెస్ ఫర్ ఆల్ క్రానిక్ డిసీజెస్. అన్నిటికీ మూల కారణాలు 3 డయాబెటీస్, ఒబేసిటీ, హైపర్ టెన్షన్. వాటన్నిటికీ కారణం ఏంటి? ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. సరే, ఇప్పుడు ఈ ఫోన్లో మునిగిపోవడం వల్ల చాలామంది టైం అనేది వేస్ట్ అయిపోతుంది. చదువుకునే టైంలో టీనేజర్స్ ఈ ఫోన్లో రీల్స్ చూస్తూ ఉండడం వల్ల
వాళ్ళ స్టడీస్ కానీ వాళ్ళ ఫ్యూచర్ కానీ అసలు వాటి సిచ్యువేషన్ ఏంటి అసలు? అంటే మేము చిన్నప్పుడు టెలివిజన్ గురించి ఇలాగే డిబేట్స్ ఉండేవండి. టెలివిజన్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్ అని. చివరికి తేలింది ఏంటి, వీ హ్యావ్ టు ఓవర్కమ్ దాట్. దాంట్లో బ్యాడ్ అనేది పక్కన పెట్టి దీంట్లో గుడ్ అనేది మనం ఎంబ్రేస్ చేసుకొని ఒక బ్యాలెన్స్తో మనం ముందుకు వెళ్ళాలి. సో సిమిలర్లీ ఈ మధ్య టీనేజర్స్ చాలా స్మార్ట్ అండి, మనకంటే ఎంతో స్మార్ట్గా ఉన్నారు ఇప్పుడు టీనేజర్స్. వాళ్ళకి మనం కొంచెం డైరెక్షన్ ఇవ్వాలి కానీ పెద్ద ఎక్కువ లెక్చర్స్ కూడా ఇవ్వక్కర్లేదు. వాళ్ళే తెలుసుకోవాలి దట్ మొబైల్ ఫోన్స్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఆ బెనిఫిట్స్ పొందాలి. అలాగే దాంట్లో చాలా డ్యామేజెస్ చేసే అవకాశాలు ఉన్నాయి, హానికరమైన కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి మీరు పక్కన పెట్టేసి మంచి ఎంబ్రేస్ చేసుకొని జీవితం చాలా బాగా ఉంది, చాలా రోజీ ఫ్యూచర్ ఉంటుంది, అది ఎంజాయ్ చేయాలి అని మనం ఒక కన్వే చేయాలండి. డెఫినెట్లీ ఫోన్లో కతుక్కుపోయి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పి డాక్టర్ రమేష్ గారు సూచిస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీశైలం V6 న్యూస్, హైదరాబాద్. పొన్నం సత్తయ్య 15వ వర్ధంతి సందర్భంగా జీవిత సాఫల్య పురస్కారాలకు నవల రచనలో అంపశయ్య నవీన్, కళారంగంలో అంతడుపల రమాదేవిలను ఎంపిక చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి సత్తయ్య గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఏడాది రచయితలకు, కళాకారులకు పురస్కారాలు అందజేస్తున్నారు. ఈ ఏడాది సాహిత్య విభాగంలో ప్రముఖ నవల రచయిత అంపశయ్య నవీన్, కళారంగంలో అంతడుపల రమాదేవిలను అవార్డులకు ఎంపిక చేసింది కమిటీ. వీరికి ఈ నెల 13న రవీంద్ర భారతిలో అవార్డులను ప్రదానం చేయనున్నారు. అవార్డు గ్రహీతలను సెలెక్ట్ చేసి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎంపిక పత్రాన్ని అందజేశారు జ్యూరీ కమిటీ సభ్యులు. అవార్డు గ్రహీతలకు 51,000 నగదుతో పాటు మెమంటో, ప్రశంసా పత్రాన్ని అందించనున్నారు. ఎంపిక కమిటీ కన్వీనర్ డాక్టర్ పొన్నం రవిచంద్ర సారథ్యంలో కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్, సీనియర్ జర్నలిస్ట్ దిలీప్ రెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, రచయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మి జ్యూరీ కమిటీలో ఉన్నారు. గత 3 ఏళ్లుగా సాహిత్య విభాగంలో నాలేశ్వరం శంకర, నలిమెల భాస్కర్, చంద్రబోస్, కళాకారుల విభాగంలో ఒగ్గు ధర్మయ్య, విమలక, కొమురమ్మ అవార్డులు అందుకున్నారు. అంపశయ్య నవీన్ రచనలో నిజాయితీ, సామాజిక చైతన్యం కలిగిస్తాయని తెలిపారు పొన్నం అశోక్ గౌడ్. అంతడుపల రమాదేవి తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాటలు, తెలంగాణ అస్తిత్వ గానాలు, జానపద పాటలు, భక్తి పాటలు పాడారని తెలిపారు అశోక్ గౌడ్.